హాయ్ అండి. మొన్ననైతే మా అపార్ట్మెంట్లో 108 చామంతి పువ్వులతోనైతే పూజ అయితే అయిందండి. ఆ స్వామివారికి, వినాయకుడికి 108 చామంతి పువ్వులతో పూజ అయితే చేసామండి. అలానే బిల్వ పత్రాలతో చూస్తున్నారు కదండి, అలా బిల్వ పత్రాలతో కూడా పూజ అయితే చేసామండి. చేసిన పూజ ఆ పువ్వులన్నిటినీ స్వామివారి దగ్గర అలా వేయకుండా పంతులు గారు అవి దండలా చేసేసి స్వామివారికి అలంకరించాము. ఇలా అయితే పువ్వులు అయితే వేస్ట్ అయిపోతాయి అనేసి అన్నారండి. అలా మేమేమంటే ఆ పూజ చేసిన పువ్వులన్నిటినీ ఒక దగ్గర పెట్టి అది దండల్లా గుచ్చి స్వామివారికి అయితే అలంకరించామండి. ఇదిగోండి ఇక్కడ నేను చేస్తున్న ఈ పువ్వులన్నీ ఉన్నాయి కదండి, ఈ పువ్వులు, ఈ బిల్వ పత్రాలు అయితే అక్కడ వేసేసామండి. ఈ పువ్వులన్నిటినీ మేము ఒక దండల్లా చేసి స్వామివారికి అయితే అలంకరించామండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి స్వామివారికి ఎలా అలంకరించామో ఆ దండలంతా చేసేసి స్వామివారికి అయితే అలంకరించామండి. అలంకరించి ఆ బిల్వ పత్రాలు అక్కడ వేసేసామండి. అక్కడ స్వామివారి దగ్గర అయితే వేసేసామండి. ఇదిగోని మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం కింద పూజ అయితే చేసామండి. Like, comment, and subscribe.